తెలంగాణ పార్లమెంట్ శాసనసభలో మీ స్వయాన మీ శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగదు అని చెప్పి ఏదైతే శాసనసభలోనే చెప్పాడో నీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో రాయలసీమకు భాగం లేదా? రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకుపోయి మీ అబ్బ సొత్తు మాదిరి రాజధానిలో పెట్టుకుంటా ఉన్నావు. రాజధానిలో పెట్టి ఈరోజు అక్కడ డెవలప్ చేయాలంట. 50,000 కాకుండా ఇంకా 50,000 ఎకరాలు కావాలంట. గతంలో అక్కడ టెండర్లు పిలిస్తే ఆ రోజు ఒక స్క్వేర్ ఫీట్ రేటు 6,500 అయితే ఈరోజు 11,500కు అదే కాంట్రాక్టర్లకు అదే 5 సంవత్సరాల లోపల పెంచారు. ఏమైనా స్టీల్ రేటు పెరిగిందా? సిమెంట్ రేటు పెరిగిందా? మెటీరియల్ కాస్ట్ పెరిగిందా? ఏది కూడా లేదు. పైపెచ్చు ఉచితంగా ఇసుక మెట్టలు అన్నీ కూడా లభిస్తూ ఉన్నాయి. మరి హైదరాబాద్లో అయితే 200 కోట్లు ఉండే ఎకరా ఉండే చోట మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 5,500 నుంచి 6,500 ఇస్తే కొనగలుగుతా ఉన్నాం. మరి ఇక్కడ ఏం రేటు ఉందని చెప్పి నువ్వు కాంట్రాక్టర్కే 11,500 ఇస్తా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా రాజధాని మీద కూడా అక్కర్లేదు అతనికి. మొత్తం ఈ డబ్బులు దోచేదానికి ఒక మార్గంగా ఎంచుకోవడం జరిగింది. మరి పోలవరం ఎత్తు తగ్గిస్తావు, కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద పూర్తి ఆయన మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తాడని చెప్పే ఆలోచనతో ఎత్తు తగ్గిస్తే నోరు మెదపకుండా ఉండవంటే నీకు తెలిసేది జరిగింది కదా అని నేను అడుగుతూ ఉన్నాను. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాయలసీమకు నీళ్ళు రావు. అదే ఆయన ఆలోచన ఏమంటే పోలవరం ఎత్తు తగ్గియాలా, రాయలసీమకు ఒక చుక్క కూడా గోదావరి నీళ్లు రాకూడదు అని చెప్పి ఆలోచన. ఇక్కడేమో ఇది పూర్తయితే మన కృష్ణా వాటర్ మనం ఎంతగా అవసరమో అంతంతా కూడా మనం ట్యాప్ చేసుకోవచ్చు, దాన్ని కూడా పూర్తి చేయకూడదనే ఆలోచన. మరి ఇదంతా చూస్తా ఊరుకోండామా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మనం ఉద్యమించాలా, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సమావేశాలు జరగాలా, ఇంకా పెద్ద పెద్ద సమావేశాలు జరగాలా. తీరా ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఎక్కడ కూడా ఏ సీటు కూడా ఓడించే పరిస్థితి ఉండకూడదు. ఎక్కడ కూడా నెల్లూరు కానీ ప్రకాశం కానీ గ్రేటర్ రాయలసీమలో అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉండా. దీని మీద మనం నిరంతరం పోరాటం చేసేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, రైతులు కానీ నాయకులు కానీ అందరూ కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చాడు మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you give us implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్, my appeal to all the officials, make sure you give us implement the good governance. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేవు.
అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడినే, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడు కొడలాదంటే సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదు నేను. అలాగా మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ sure you implement the law. Make sure it should be within the legal framework.